అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని వధిస్తుంది. 9 రాత్రులు అతడితో భీకర యుద్ధం చేసి విజయం సాధిస్తుంది. దీంతో 10వ రోజు ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ చేసుకుంటారు. దీనిని విజయదశమి లేదా దసరా అంటారు. ఆ రోజున భక్తులు దేవీ పూజ జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను మరింత శోభాయమానంగా నిర్వహించుకుంటారు. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. ఇందుకు కారణం పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించిందట. అది కూడా విజయదశమి రోజున కావడంతో నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెబుతారు. ఆ తర్వాత నుంచి విజయదశమి రోజున పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. దసరా రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను పెద్దలకు పంచి ఆశీర్వాదం తీసుకోవటం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన వృక్షాలలో జమ్మి చెట్టు ఒకటని నమ్ముతారు. జమ్మి చెట్టుకు పూజ చేసి రాముడు లంకపై దండెత్తాడని పురాణాలు చెప్తున్నాయి. అజ్ఞాతవాసం తర్వాత పాండవులు జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తీసుకెళ్లి కౌరవులను యుద్ధంలో ఓడిస్తారు. దీంతో దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తే పరాజయం లేదని నమ్ముతారు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.